నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎవరు అన్నిటి అందున్నాడో ఆ సర్వాధార చైతన్యమే శివుడు. శివ అనే రెండక్షరాల్లో శక్తి, ఐశ్వర్యం, అమృతత్వం దాగి ఉన్నాయని పౌరాణికులు విశ్లేషిస్తారు. అలాంటి పరమేశ్వరుడు లింగాకృతిగా ఏకీకృత రూపంగా ప్రకటితమవుతున్న వివిధ నామధేయాలతో అలరారుతున్నాడు. ఎవరు ఏ పేరుతో కొలిచినా తన దివ్యానుగ్రహాన్ని భక్తులపై నిరంతరం ఈశ్వరుడు కురిపిస్తాడు. ఆ నేపథ్యంలోనే సకల సృష్టి సంరక్షణ కోసం క్షీరసాగర మథనం సందర్భంగా వెలువడిన హాలాహలాన్ని మింగి సర్వేశ్వరుడు నీలకంఠేశ్వరుడయ్యాడు. నీలకంఠేశ్వర నామధేయంతో లింగాకృతిగా స్వామి ఆవిష్కారమైన నెలవు మణుగూరులో నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాలు నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో 1162వ సంవత్సరం వరకు ఢిల్లీ సుల్తానులకు కప్పం కడుతూ కాకతీయులు సామంతులుగా పరిపాలన చేశారు. ఆ తర్వాత పాలన చేపట్టిన ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తానులకు కప్పం కట్టనని వారికి తన అసమ్మతిని ప్రకటించాడు. కాకతీయులకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని ఢిల్లీ పాలకులు ఆరా తీశారు. శివానుగ్రహాన్ని పొందిన కాకతీయులు ఆ దైవ బలం వల్లే ఇలా ఎదురు తిరుగుతున్నారని భావించి కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తి శివాలయాల్ని ధ్వంసం చేసి శివలింగాన్ని భూస్థాపితం చేసి ఏనుగులతో తొక్కించారని చెబుతారు. ఆ నేపథ్యంలోనే మణుగూరులోని ఈ శివాలయం కూడా 11వ శతాబ్దంలో ధ్వంసమై దాదాపు 7 దశాబ్దాల క్రితం బయల్పడింది. చారిత్రక ప్రశస్తి, ఆధ్యాత్మిక వైభవం కలగలిసిన శైవ సన్నిధానం మణుగూరులోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం. నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అని వేదమంత్రాలు పరమేశ్వరుణ్ణి శంభు, శంకర, శివ అంటూ దివ్యనామాలతో సంకీర్తన చేశాయి. అలాంటి ఈశ్వరుడు నీలకంఠేశ్వరునిగా ఈ ఆలయంలో సర్వజన ఆకర్షణంగా భాసిల్లుతున్నాడు. ఆ సేతు సీతాచలం శివారాధన పరివ్యాప్తమైంది. వేద వేదాంత వాంగ్మయ పురాణాలు
ఆగమాలు, కావ్యాలు, ధర్మశాస్త్రాలు శివతత్వాన్ని బహువిధాలుగా పలు రీతుల్లో విశదపరిచాయి. శివయోగం సర్వోత్కృష్టమైనది. కాశ్మీర శైవం, శుద్ధ శైవ సిద్ధాంతం, వీరశైవం, పాశుపతం, మిశ్ర శైవం వంటి అనేక శైవ సంప్రదాయాలు భారతదేశమంతా వ్యాప్తి చెందాయి. అలాంటి దివ్య అర్చావతార లింగమూర్తిగా ఇక్కడ గర్భాలయంలో భాసిల్లుతున్నాడు. కాకతీయులు తమ పరిపాలనా కాలంలో అడుగడుగునా ఎన్నో శివాలయాల్ని నిర్మించి తమ శివభక్తి తత్పరతను చాటుకున్నారు. ఆ నేపథ్యంలోనిదే ఈ నీలకంఠేశ్వర స్వామి ఆలయం. 62 సంవత్సరాల క్రితం ఈ ఆలయానికి సమీపంలోని వేణుగోపాలస్వామి ఆలయానికి ఓ సాధువు విచ్చేశాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆ సాధువుకు నీలకంఠేశ్వర స్వామి స్వప్నంలో కనిపించి భూమిలో ఒదిగి ఉన్న తన ఉనికిని తెలియజేశాడంటారు. సాధువు ఆధ్వర్యంలో మట్టి దిబ్బల్ని త్రవ్వి చూడగా దివ్య కాంతులు విరజిమ్మే నీలకంఠేశ్వర స్వామి లింగాకృతి బయల్పడిందని ఇక్కడి క్షేత్ర చరిత్ర ద్వారా తెలుస్తోంది. 1990వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పటికి శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి పునర్నిర్మాణం చేశారు. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముఖ్య చక్రవర్తుల్లో అగ్రగణ్యుడైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మింపచేశాడంటారు. 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని 1100 సంవత్సరం 1162వ సంవత్సరం మధ్యలో నిర్మించినట్టు చారిత్రక ఆధారాల్ని బట్టి వెల్లడవుతోంది. చారిత్రక ప్రశస్తి, ఆధ్యాత్మిక వైభవం కలగలిసిన శైవ సన్నిధానం మణుగూరులోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముఖ్య చక్రవర్తులలో అగ్రగణ్యుడైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మింపచేశాడంటారు. 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని 1100-1162 సంవత్సరాల మధ్యలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల్ని బట్టి వెల్లడవుతోంది. భూస్థాపితమైన శ్రీ నీలకంఠేశ్వర స్వామి లింగాకృతి దాదాపు 62 సంవత్సరాల క్రితం బయల్పడింది. 22 సంవత్సరాల క్రితం స్వామికి ఆలయాన్ని పునరుద్ధరించారు. గర్భాలయంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామితో పాటు పాతాళ లింగేశ్వర స్వామి కూడా నెలకొని ఉంటాడు. గర్భాలయంలో నీలకంఠేశ్వర స్వామితో పాటు పాతాళ లింగేశ్వర స్వామి కూడా నెలకొని ఉంటాడు. అలాంటి ఈశ్వరుడు నీలకంఠేశ్వరునిగా ఈ ఆలయంలో సర్వజన ఆకర్షణంగా భాసిల్లుతున్నాడు. జేగురువర్ణ లింగాకృతిగా, మల్లెల అలంకార శోభితంగా, దివ్య రంజకంగా, భవ్య మోహనంగా అలరారుతున్నాడు. శివలింగాకృతి వెనుక నీలకంఠేశ్వర స్వామి, సర్వమంగళాదేవి ఉత్సవమూర్తులుంటాయి. నీలకంఠేశ్వర స్వామి పానవట్టానికి దిగువన నేల మాళిగలో పాతాళ లింగేశ్వర స్వామి దర్శనమిస్తాడు. త్రిశూల సహితంగా పంచఫణియుక్తంగా ఈ లింగమూర్తి గోచరమవుతాడు.
ఒకే గర్భాలయంలో ఈ తరహాలో జంట శివలింగాకృతులు నెలకొని ఉండటం అరుదైన విశేషం. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళితదేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం. సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ ప్రమదేశాయ మంగళం. మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే త్ర్యంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళం. గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళం. సద్యోజాతాయ శర్వాయ భవ్యజ్ఞానప్రదాయినే ఈశానాయ నమస్తుభ్యం పంచవక్త్రాయ మంగళం. సదాశివస్వరూపాయ నమస్తత్పురుషాయ చ అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళం. శ్రీచాముండా ప్రేరితేన రచితం మంగళాస్పదం తస్యాభీష్టప్రదం శంభో యః పఠేన్ మంగళాష్టకం. శివ అంటే శుభం, క్షేమం, మంగళం, శ్రేయం, సౌఖ్యం ఇలా ఎన్నో నిఘంటుపరమైన అర్థాలున్నాయి. జాగ్రత్, స్వప్న, సుషుప్తి అధస్థలకు అతీతమైన ధ్యానావస్థలో గోచరించే తురీయ తత్వమే పరమేశ్వరుడు. ఆ మహాదేవుడు భక్తానుగ్రహమూర్తిగా ఈ ఆలయంలో భాసిల్లుతున్నాడు. సృష్టి ఆరంభానికి ప్రతీకగా లింగాకృతిని పేర్కొంటారు. లింగోపాసన సృష్టి ధర్మానికి, సృష్టి రహస్యానికి ప్రతీక. కృతయుగంలో రత్నలింగం, త్రేతాయుగంలో స్వర్ణలింగం, ద్వాపర యుగంలో రసలింగం, కలియుగంలో పార్థివలింగం పూజనీయాలు. ఇష్ట, ప్రాణ, భావలింగాల్ని లింగత్రయారాధన అంటారు. ఈ లింగత్రయంలో నీలకంఠేశ్వరుడు ఇష్టలింగమూర్తిగా పూజలు అందుకుంటున్నాడు. కాకతీయుల ఇష్టదైవమై భక్తుల పాలిట అభీష్ట ప్రదాయకునిగా దర్శనమిస్తున్నాడు. విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తదా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం. ప్రతి మాస శివరాత్రి, ప్రతి సోమవారం ఈ ఆలయంలో నీలకంఠేశ్వరునికి విశేష పూజాధికాలు, అభిషేకాలు నిర్వహిస్తారు. పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం స్వాదుదం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు.
ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహలకళా గీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణతిస్తుతిర్బహువిధా ఏతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః సంచార పదయో ప్రదక్షిణ విధిః స్తోత్రాని సర్వాంగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం శంభో తవారాధనం. करचरणकृतं वा कर्म वाक्कायजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व शिव शिव करुणाब्धे श्रीमहादेव शम्भो शम्भो. మణుగూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో పలు ఉపసన్నిధానాలున్నాయి. ఈ క్షేత్రం రాహుకేతువుల పూజకు కూడా ప్రసిద్ధి. ఇతర జిల్లాల నుంచి కూడా రాహుకేతు పూజాదికాల నిమిత్తం భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తారు. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, ఆంజనేయ స్వామి విగ్రహాకృతులు ప్రత్యేక మందిరాల్లో నెలకొని ఉంటాయి. గణపతి విగ్రహం సకలాలంకృతంగా గోచరమవుతుంది. మరోవైపు జంట నాగుల ప్రతిమలు నెలకొని ఉంటాయి.
ఆలయ ప్రాకారాదులతో, అంతరాలయ ముఖమంటపాలతో, నందీశ్వర ప్రమథ గణాలతో, శిల్పకళా సమన్వితంగా మణుగూరులోని నీలకంఠేశ్వర స్వామి ఆలయం శోభిల్లుతుంది. ఏ అజ్ఞాన మాలిన్యము లేని పరిపూర్ణ శుద్ధ తత్వమే శివుడు. నిర్వికార నిశ్చల శాంత స్థితే పరమ గమ్యమైన శివత్వం. ఆ శివతత్వం నీలకంఠేశ్వర రూపంలో భక్త సంరక్షణామూర్తిగా ప్రకటితమైంది. ఆ ఈశ్వర చైతన్యానికి సభక్తికంగా ప్రణమిల్లుదాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.